హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో గో గోవా గాన్ పార్ట్ 2. గోవా ట్రిప్ కూడా 2 పార్ట్లుగా చేసిన ఘనత మనకే దక్కిద్దేమో. ఎపిసోడ్ 8 గోవాలో వెబ్ సిరీస్ చేస్తున్నారా? అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ది కమెంట్స్ ఆన్ యూట్యూబ్ అండ్ వాట్సాప్. ఐ నో యూ గైస్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ డే 2, 3 and 4 యాక్టివిటీస్. కానీ తప్పులేదండి, ఈ వీడియో నేను చేయడానికి మీరు చూడడానికి ఒక రీజన్ ఉంది. పార్ట్ 1 వీడియో కమెంట్స్ లో మా ఫ్రెండ్ ప్రశాంత్ అన్నట్టు ఈ వీడియో వర్త్ 20,000 రూపీస్. అది ఎలా అన్నది లాస్ట్ లో చెప్తా. పైసలేడరా సరే అది పైసలేడా కాదు సార్, నేను చెప్పేది మీరు పైసలేడరా. ఈసారి మాత్రం నిజంగా చెప్తా, పార్ట్ 3 లేదండి. ఈ వీడియోలో డే 2, 3, 4 యాక్టివిటీస్ తో పాటు అందరు అడుగుతున్నారు కాబట్టి ఒక్కో యాక్టివిటీకి ఎంత ఖర్చు అయిందో కూడా లాస్ట్ లో డీటెయిల్ గా చెప్తా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ద వీడియో. కెసినో నుండి రిటర్న్ అయ్యి 7 కి పడుకున్న నేను ఆఫ్టర్ 4 hours దట్ ఈస్ 11 o'clock కి లేచి డే 2 కి రెడీ అయ్యాను. సో ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది కాబట్టి మేము ఇంకా ఫ్రెష్ అవ్వాలి, బ్రంచ్ చేయాలి కాబట్టి సో ఈ డే రిలాక్స్ గా బీచ్ చూడడం తప్ప మేము ఇంకేం ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. రోడ్ ఎక్కాక అసలు సినిమా స్టార్ట్ అయింది. బైక్ లేదా కార్ మీరు ముందుగానే బుక్ చేసుకొని పెట్టుకుంటే వెల్ అండ్ గుడ్, లేదా అంతే సంగతి. న్యూ ఇయర్ రోజు మాకు ఒక్క వెహికల్ కూడా దొరకలేదు. ఒక్కో వెహికల్ చేతి చికెన్ అంటే చికెన్ మిస్ అయిపోయింది. సో ఫైనల్లీ ఒక టాక్సీ వాళ్ళతో 3,500 కి ఆరంబోల్ బీచ్ నుండి బాగా బీచ్ వరకు అన్ని బీచెస్ కవర్ అయ్యేలా ఒక డీల్ మాట్లాడుకున్నాం. సో టైం ఫర్ ఆరంబోల్ బీచ్. బీచ్ లో సీ ఫుడ్స్ ఫేమస్ కానీ అంత టేస్టీగా అనిపించలేదు. టాక్సీ డ్రైవర్ కి 1 hour లో వస్తామని చెప్పి మేము బీచ్ లోనే ఫిక్స్ అయిపోయాం. తప్పు లేదండి, 10 years నుండి కలిసిన మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు ఆ సన్సెట్ కి, ఆ బీచ్ కి, ఆ సిట్టింగ్ కి మాకు అసలు అక్కడ నుండి వెళ్ళబుద్ధి అవ్వలేదు. సో అలా కాసేపు బీచ్ లో టైం పాస్ చేసి చిన్నపాటి ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఫైనల్ రూమ్ కి రిటర్న్ అయ్యాం. డిన్నర్ కంప్లీట్ అయ్యాక బాగా బీచ్ వరకు నడుద్దామని ఫిక్స్ అయ్యాం. మా రూమ్ నుండి బాగా బీచ్ 4 kilometers. నడుస్తున్నామండి. నడుస్తూనే ఉన్నాం, చిరాకు వచ్చింది. ఇంకాసేపట్లో మా వాళ్ళకి చిరాకు వస్తుందనే టైంకి ట్విటర్స్ లేని వచ్చేసింది. ఇక్కడ ఎటు పక్క చూసినా ఏ కంపల దూరిన క్లబ్స్, లేడీస్ నైట్, పబ్స్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. మీరు కనుక గోవా వెళ్ళినట్టయితే పక్క బాగా బీచ్ కి వెళ్ళండి, దట్టు నైట్ టైంలోనే. ఫైనల్లీ ఇంటూ బాగా బీచ్. ఇక్కడ బీచ్ లో క్లబ్స్ ఉన్నాయో, క్లబ్స్ లో బీచ్ ఉందో కాసేపు అర్థం కాదండి. టు బి ఫ్రాంక్, మాకు ఇక్కడ ఏ క్లబ్ లోకి పబ్ లోకి వెళ్ళాలనిపించలేదండి. బీచ్ లో అలా కూర్చొని 2:30 వరకు కబుర్లు చెప్పుకున్నాం అండ్ 3 కి రూమ్ కి వచ్చేసి పడుకున్నాం. డే 2 క్లోజ్. డే 3 టైం ఫర్ వాటర్ రైడ్స్. డే 1 ఎపిసోడ్ లో చెప్పినట్టు షిప్ ట్రావెల్స్ వాళ్ళని లైట్ గా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే
గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఈసారి డీల్ వాటర్ గేమ్స్. వాటర్ గేమ్స్ కి కంప్లీట్ గా 1 డే డెడికేట్ చేయాల్సిందే. పర్ హెడ్ 1500 నుంచి 2000 లోపు మీకు ప్యాకేజెస్ ఉంటాయి. వీళ్ళు మిమ్మల్ని ఎర్లీ మార్నింగ్ 7:30కి వచ్చి పిక్ చేసుకుంటారు. మాకు వచ్చిన డ్రైవర్ అస్సలు పేరు తెలియదు కానీ మేము మాత్రం ముద్దు పేరు డానీ అని పెట్టుకున్నాం. మీకు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ఇస్తారు. మాల్వన్ ఇది గోవాలో కాదు, మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది. గోవా నుండి 100 కిలోమీటర్స్. సో అక్కడ మీ వాటర్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. ఒక 5 రైడ్స్ స్కూల్ పిల్లల్ని తిప్పినట్టు అటు ఇటు ఒకసారి తిప్పుతారు, అంతే అయిపోయిందండి. మళ్ళీ మీ స్కూబా డైవింగ్ బోట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఫైనల్లీ టైమ్ ఫర్ స్కూబా డైవింగ్. స్కూబా డైవింగ్ కి స్విమ్మింగ్ తో అసలు సంబంధం లేదండి. మీరు ఆక్సిజన్ పైప్ సరిగ్గా నోట్లో పెట్టుకోవడం, గాలి పీల్చుకోవడం వస్తే చాలు. అది రాక చాలా మందికి అర్థం కాక భయపడి వెనక్కి వచ్చేస్తారు. సో మొత్తం పైన మన టర్న్ వచ్చింది. సంహౌ వాడు వచ్చి మనల్ని పిక్ చేసుకొని దింపేశాక, లంచ్ అయిపోయాక మళ్ళీ మన పారాసైలింగ్ బోట్ వచ్చే వరకు వెయిట్ చేసి చావాలండి. వాడు రాడు. సూర్యుడు అవతల బస్ కి యాలైపోతుంది. ఇయాలప్పుడు యాడకు పోయినవరా సూర్యుడు? ఆఫ్టర్ 2 అవర్స్ మన పారాసైలింగ్ బోట్ వచ్చింది. అలా మా వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకొని రూమ్కి వచ్చి పడుకోలేదండి. మేము పడుకోము. అప్పుడప్పుడు మనుషుల రాక్షసులు అన్న డౌట్ మాకే వచ్చింది. సో 11:30 టు మళ్ళీ మార్నింగ్ 5:30 వరకు అది కూల్ డ్రింక్స్. ఎగ్జాక్ట్లీ 10 years నుండి కలిసిన మీ బెస్ట్ ఫ్రెండ్స్తో బాధలు చెప్పుకోవడం, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పుకోవడం, ఓపెన్ హార్టెడ్గా మాట్లాడడం, దట్ ఈస్ ఆసమ్. సో అలా మేము మాట్లాడుతూ ఎవరికా నిద్రపోయాడో కూడా తెలియదు. ఫైనలీ డే 3 క్లోజ్. డే 4 ద తుఫానీ డే. యాక్చువల్లీ డే 4 దూద్సాగర్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంత ముందే గోవాకి వచ్చిన మా ఫ్రెండ్ అన్వేష్ దూద్సాగర్ వెళ్ళడం కంటే మంచిర్యాల వాటర్ ఫాల్స్ వెళ్ళడం బెటర్ అన్నాడు. నథింగ్ పర్సనల్. సో ఆ జర్నీ బాగుండొచ్చు, బట్ ఐ డోంట్ నో అబౌట్ వాటర్ ఫాల్స్. సో ఏం చేద్దాం? డే 4 మా బార్గో బంగీ జంప్ చేద్దామని మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. అండ్ బేసికలీ నాకు స్టంట్స్ అంటే చాలా ఇష్టం. బట్ బంగీ జంప్ ప్రైస్ 4800. పై నుండి కిందికి 10 సెకండ్లు జంప్ చేయడానికి 4800 రూపీసా? అండ్ అదే 4800కి క్యాసినోలో ఫుల్ డే ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ఫుడ్స్ అండ్ డ్రింక్స్ అన్నట్టు ఆలోచించాను. సో అందుకే ఎవరన్నా నన్ను బంగీ జంప్ గురించి అడిగితే, కానీ అక్కడికి వెళ్ళాక నా మైండ్ చేంజ్ అయిపోయింది. భార్గవ్, అన్వేష్, నేను బంగీ జంప్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్గా ఉంటే మిమ్మల్ని బంగీ జంప్ చేయడానికి అలో చేయరు. బంగీ జంప్ సర్వీస్ వాళ్ళు తీసుకునే మనీ అంతా మీ సేఫ్టీ పైన ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు మీ వెయిట్ బేస్డ్ గా రోప్స్ అరేంజ్ చేస్తారు. సో వెన్ యూ జంప్ ఫ్రమ్ దట్ హైట్, మీరు సడన్ గా ఆగినట్టు షాక్ అనేది రాదు. అంత కన్వీనియంట్ గా రోప్ డిజైన్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ భార్గవ్ టర్న్.
అనుకున్నంత సరదాగా మాత్రం ఉండదండి. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు పైకి వెళ్ళాక దూకడానికి 2 ఛాన్సెస్ ఇస్తారు. ఇఫ్ యూ హ్యావ్ డేర్ టు డూ ఇట్ వెల్ అండ్ గుడ్, లేదంటే సెకండ్ ఛాన్స్ కూడా మీరు ఫెయిల్ అవుతే వెనక్కి వచ్చేస్తారు అండ్ మీ మనీ తిరిగి ఇవ్వరు. సో అలా వెళ్ళిన మన అన్వేష్ కిందికి చూసి కాస్త టెన్స్ ఫీల్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నాడు 5000 ఫట్. ఇప్పుడు మన టర్న్. ఆ 15 సెకండ్స్ పాల్లో నాకు మనీ కానీ ఏమీ కానీ గుర్తురాలేదు. ఆ థ్రిల్ ఉంది చూడండి, గూస్ బంప్స్ అంతే. సో అలా ఒక పవర్ఫుల్ స్టంట్ అయిపోయాక టైం ఫర్ 1 పవర్ఫుల్ ఫైనల్ మీల్ ఇన్ గోవా. సో ఆఫ్టర్ దట్ రాక్ బీచ్కి వెళ్ళామండి. అక్కడ సన్సెట్కి ఆ క్లైమేట్కి సో రిలాక్సింగ్. మా ఇల్లు అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. సో ఇప్పుడు గోవాలో ఉన్నాం కదా, ఇంటికి ఉట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా. పైగా మన ఫ్రెండ్స్ కాల్ చేసి ఆ బాటిల్ తే ఈ బాటిల్ తే అని చెప్పి ఆర్డర్లు ఇస్తారు. వెహికల్లో అయితే 2 లీటర్స్, ఫ్లైట్లో అయితే 5 లీటర్స్ క్యారీ చేయొచ్చు పర్ పర్సన్. సో అలా షాపింగ్ చేస్తూ మా బ్యాచ్ లో ప్రతి ఒక్కరు కూడా చేతికి దొరికిన కాస్ట్లీ బాటిల్ కొనేశారు. బేసిక్ గా ఎయిర్పోర్ట్ కి టైం కి వెళ్ళాలి, అట్లీస్ట్ 1 అవర్ ముందైనా ఉండాలి. కానీ ఒక్కసారి ఫ్లైట్ ఎక్కగానే మాకు అన్ని ఫార్మాలిటీస్ తెలుసని ఎయిర్పోర్ట్ కి వెళ్ళడం డిలే చేసాం. ఇక్కడే మా గోవా ట్రిప్ కి గాన్ యాడ్ అయింది. జస్ట్ 20 minutes. 9:05 కి ఫ్లైట్ అయితే 8:45 కి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నాం. సో ఇక్కడ నుండి హడావిడి స్టార్ట్ అయింది. ఒక్కో ఫ్లోర్ ఎక్కుతూ సెక్యూరిటీ వాళ్ళని ఫ్లైట్ వెళ్ళిపోతుందని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ ఫైనల్ సెక్యూరిటీ చెక్ పాయింట్ కి చేరుకున్నాం. ఇక్కడే మన సినిమాకి ట్విస్ట్ యాడ్ అయింది. ఆల్కహాల్ బాటిల్స్ ఏవైనా స్టార్టింగ్ చెక్ పాయింట్ లోనే సబ్మిట్ చేసుకోవాలి. వాళ్ళే మన దగ్గరకు వచ్చేలా అరేంజ్ చేస్తారు. మేము వెళ్ళే టైంకి ఆ చెక్ పాయింట్ ఆల్రెడీ క్లోజ్ చేశారు. సో మేము అది స్కిప్ చేసి డైరెక్ట్ లాస్ట్ చెక్ పాయింట్ కి వచ్చాము. సో ఫైనల్ చెక్ పాయింట్ దగ్గర స్కానింగ్ చేస్తే మా 6 members బ్యాగ్ లో ఒక్కొక్కరి బ్యాగ్ లో 5 బాటిల్స్ ఉన్నాయి, వర్త్ ఆఫ్ 22,000 రూపీస్. మమ్మల్ని తీసుకెళ్ళనివ్వలేదు, వాళ్ళు తీసుకోలేదు. క్యాప్స్ ఓపెన్ చేపించి డస్ట్బిన్ లో పోయించారు. ఇది మాతోనే కాదు, చాలా మందితో ఇలాంటి మిస్టేక్ జరిగింది. They say can drink in India, but they are stopping me. If you bring some in the house, Not a red label. Red label सस्ता होता है. ये double label. మా దగ్గర ఉన్న 30 బాటిల్స్ తీసి బయట పెట్టడంతో కాసేపు ఆ సెక్యూరిటీ చెక్ పాయింట్ చిన్నపాటి బార్లా కనబడింది. ఇంకా జనాలు ఊరుకుంటారా, వీడియోలు తీయడం స్టార్ట్ చేశారు. అప్పుడు మా ఎక్స్ప్రెషన్, ఏంటిది నేనున్నాను రా. ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. సో డోర్స్ క్లోజ్ అయ్యే 3 minutes ముందు బాటిల్స్ అన్ని వదిలేసి ఫ్లైట్ లోకి ఎంటర్ అయ్యాం. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. సో అలా బాటిల్స్ వదిలేసి ఫ్లైట్ ఎక్కిన మేము మళ్ళీ 45 minutes హైపర్ జంప్ టు హైదరాబాద్. ఎయిర్పోర్ట్ లో డిస్పర్స్ అయ్యే ముందు ఒక మాట అనుకున్నాం, వాట్స్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. జస్ట్ గుర్తు తెచ్చుకున్నాం, ద జర్నీ వి డిడ్, ద స్మైల్స్ వి హ్యాడ్, అంతే. అలా ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని అక్కడ నుండి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాం. సో అలా మన గోవా ట్రిప్ క్లోజ్ అయింది. ఇంత జరిగినా కానీ మీకు ప్రైజెసే కావాలి కదా, తప్పలేదు. సరే రఫ్గా చెప్తాను చూడండి. Day 1 రూమ్ రెంట్ 4 days 3 nights కి 15,000 for 6 members. మెజెస్టిక్ ప్రైడ్ 5,000 ఈచ్. Day 2 ఆరంబోల్ టు బాగా బీచ్ టాక్సీ ప్యాకేజ్ 3,500. Day 3 వాటర్ రైడ్స్ ప్యాకేజ్ 2,000 per person. Day 4 బంగీ జంప్ 4,800 per person. Finally ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్ 7,000 ఈచ్. సో ఇంకా డ్రింక్స్ ఫుడ్స్ నేను చెప్పానండి, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒక 6,000 వేసుకోండి, తప్పలేదు. So once again, thank you each and everyone for the love. Keep supporting. Until then, see you. Bye bye.